భారత అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సుకు రంగం సర్వం సిద్ధమైంది. సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇటలీ ప్రధాని, అర్జెంటీనా అధ్యక్షుడు సహా పలువురు నేతలు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. పాలెం ఎయిర్పోర్ట్ వద్ద కేంద్ర మంత్రులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు వారికి స్వాగతం పలుకుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. రాత్రి 7 గంటలకు ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవుతారని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మధ్యాహ్నమే ఢిల్లీ చేరుకోనున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునాక్ మన దేశానికి రావటం ఇదే తొలిసారి. జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఈ మధ్యాహ్నానికి భారత్ చేరుకుంటారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు జో బైడెన్. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో బైడెన్తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వస్తారు. రాత్రి 7:30కు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు జో బైడెన్. జీఈ జెట్ ఇంజిన్ డీల్ సహా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు కూడా చర్చలు జరపనున్నారు. భారత్ బయలుదేరే గంట ముందు అమెరికా అధ్యక్షుడికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టుగా వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా G20 వేదికగా పలువురు దేశ అధినేతలతో చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. రాత్రికి 3 భేటీల్లో నిర్వహించనున్నారు మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు మారిషస్, బంగ్లాదేశ్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రేపు బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ ప్రతినిధులతో భేటీ అవుతారు ప్రధాని మోదీ. ఆదివారం ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్తో లంచ్ మీటింగ్ ఉంటుంది. చైనా ప్రధానితో మాత్రం ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో G20కి సర్వం సిద్ధమైనట్టు ఇక ప్రతినిధుల రాక కూడా చూస్తూ ఉన్నాం మనం. సో ఈవినింగ్ వస్తున్నారు మన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బైడెన్, అలాగే రిషి సునాక్ కూడా ఆఫ్టర్నూన్. సో ఏం జరుగుతుంది, ఎజెండా ఏంటి, ఎవరెవరితో భేటీ అవుతారు, అలాగే చైనా ప్రైమ్ మినిస్టర్ తోటి భేటీ వివరాలు ఇవి లేవని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? వరల్డ్ లీడర్స్ రాక మొదలైంది. నిన్నటి నుంచే ఈ రాక మొదలైంది. తొలుత మారిషస్ ప్రధాని రాగా ఈరోజు కొద్దిసేపటి కిందటే ఇటలీ ప్రధాని కొద్దిసేపటి కిందటే ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సో 1:40కి బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ రాబోతున్నారు. సాయంత్రం 6:55కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోతున్నారు. సో కీలక దేశాధినేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో 2 గంటల వ్యవధిలో ఒక్కొక్కరికి స్లాట్ కేటాయించారు. సో ఆ దిశగా రేపు చివరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రోన్ రాబోతున్నాడు. సో ఇలా మొత్తానికి అతిథులకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఆన్ షెడ్యూల్ ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా పూర్తిగా ఇప్పటికే గత నెల రోజుల నుంచి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అద్భుతమైనటువంటి భారత మండపాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 2700 కోట్ల రూపాయలతో ఈ భారత మండపాన్ని నిర్మించారు. దాని ముందర నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ 3 రోజుల పాటు సెంట్రల్ ఢిల్లీని అంతా కూడా పూర్తిగా లాక్డౌన్ చేసేశారు. సాధారణ ప్రజలెవరిని కూడా ఇక్కడికి వదలలేదు. దాంతో ఢిల్లీ వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా కనపడుతున్న వెనకాల మీరు చూడొచ్చు, ఒక్క వాహనం కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా సాధారణ ప్రజల్ని కూడా అనుమతించడం లేదు. కేవలం సెంట్రల్ ఢిల్లీలో ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడికి అనుమతి ఉంది. సో అంతా క్లియర్గా, అంతా పకడ్బందీగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లోనే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మూమెంట్స్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్గా ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి 1 నిమిషం కంటే ఎక్కువగా ఎవరైనా నిలబడితే డెఫినెట్గా వారు ఆపి వారికి సంబంధించినట్టు కంప్లీట్గా తనిఖీలు చేస్తున్నారు. సో 3 రోజుల పాటు హై అలర్ట్గా ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తాం. సో వరల్డ్ లీడర్స్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా భద్రత విషయంలో రాజీ పడకుండా, ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ప్రైవేట్ కార్యాలయాలు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఎవరిని కూడా సెంట్రల్ ఢిల్లీ వైపు రావద్దని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మొత్తం సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మారింది. రైట్ వెంకటేష్, మరో అంశం అంతర్జాతీయ మీడియా, సో ఇంటర్నేషనల్ మీడియా అక్కడ ప్రెజెన్స్ కనబడుతోందా వాళ్ళది, అలాగే ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ మీద మీ దగ్గర ఏమన్నా
ఇన్పుట్ కానీ అప్డేట్ కానీ ఉందా? అంటే ప్రధానంగా ఈ సదస్సులో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతుందన్న దానిపైన ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఒక డిక్లరేషన్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక అంశంపైన అయితే చర్చ కొనసాగుతుంది. వాతావరణ మార్పులు కరోనా సమయంలో మనం చూసాం, ప్రపంచం అంతా కూడా ఒక సప్లై చైన్ తెగిపోయింది. వ్యాక్సిన్ల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోయాయి. అప్పుడు భారత్ అనేక దేశాలకు సరఫరా చేసినటువంటి సందర్భం మనం చూసాం. మనం కూడా ఆక్సిజన్ కోసం ఇతర దేశాలపైన ఆధారపడినటువంటి సందర్భం చూసాం. సో ఇలాంటి క్రైసిస్ సమయంలో వచ్చినప్పుడు దేశాలన్నీ కూడా పరస్పరం సహకరించుకోవాలి. ఎక్కడ కూడా సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఆ దిశగా ఒక డిక్లరేషన్ కూడా ఈసారి వాటిని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో క్లైమేట్ చేంజ్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్గా ఉండబోతుంది. అలాగే ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 85% వ్యాపారం ఈ 20 దేశాలు కలిపి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దేశాలన్నీ కూడా పరస్పరం సహకరించుకుంటూ ఈ ధరిత్రిని కాపాడుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. వీటితో పాటు హెల్త్ కానీ, అలాగే ఎడ్యుకేషన్, అలాగే SDGs అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. దీంట్లో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. దీనికి సంబంధించినటువంటి ఏ మేరకు ఈ లక్ష్యాలను చేరుకోగలిగారు ఈ 20 దేశాలు. సో వీటికి సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. సో ఫైనల్గా ఒక ఢిల్లీ డిక్లరేషన్ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో చూడాలి మనం ఎలాంటి చర్చ, ఎలాంటి అవుట్కమ్ వస్తుందని. ఒకవైపు మెయిన్ సదస్సు, శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా, ఇంకోవైపు సైడ్ లైన్స్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 దేశాధినేతలతో సపరేట్గా చర్చలు జరగబోతున్నారు. అందులో ముఖ్యమైనది ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని తన నివాసానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆహ్వానించారు. ఆయనతో కలిసి ఒక ప్రైవేట్ డిన్నర్ చేయబోతున్నారు. ప్రైవేట్ డిన్నర్ తర్వాత ఇద్దరు కలిసి చర్చలు జరపబోతున్నారు. ప్రధానంగా జెట్ డీల్కి సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. వీటితో పాటు కొత్తగా డ్రోన్స్ టెక్నాలజీ కానీ, ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. TOT అని చెప్తుంటారు దీన్ని, బయోలెటరల్ లాంగ్వేజ్లో, టర్మినాలజీలో. సో ఈ TOT టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ F-16 యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హాల్కు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక ద్వైపాక్షిక సంబంధాల్లో ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఈ సదస్సుకు డుమ్మా కొట్టినటువంటి చైనా ప్రీమియర్ కీ లియాంగ్తో ఎలాంటి చర్చలు, ద్వైపాక్షిక చర్చలు లేవని స్పష్టం చేసింది. నిజానికి చైనా, భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక అసూయ. వెంకటేష్, యాడింగ్ టు దాట్, ఇప్పుడే మీరు అంటే చైనా అంశం లేవనెత్తారు కాబట్టి అటు రష్యా కూడా రాకుండా ఉండడాన్ని ఏ విధంగా చూస్తుంది? అంటే డిప్లొమాట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండే కాన్సులేట్ జనరల్స్ కానీ, వీళ్ళు ఎవరన్నా దీనికి హాజరయ్యే అవకాశం ఉంటుందా? అలాంటి ఆహ్వానం వాళ్ళకి ఏమన్నా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే చైనా అధ్యక్షుడు బదులు చైనా ప్రధాని, చైనా ప్రీమియర్ అని చెప్పి పిలుస్తుంటారు. సో చైనా ప్రీమియర్ కీ లియాంగ్ ఈరోజు రాబోతున్నారు. అలాగే రష్యా విదేశాంగ శాఖ మంత్రి రాబోతున్నటువంటి లావ్రోస్ రాబోతున్నారు. సో రెండు దేశాల నుంచి ఖచ్చితంగా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అయితే కీలకమైనటువంటి డెసిషన్ మేకర్స్ మాత్రం ఈసారి రావట్లేదు. పుతిన్ ఇప్పటికే ఫోన్ చేసి నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే రష్యాలో ఉన్నటువంటి అంతర్గత కల్లోలం మనం చూసాం. రీసెంట్గానే అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారుడు చనిపోయినటువంటి పరిస్థితి. సో ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోయారు. సో లాట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రబుల్స్ రష్యాకు ఉన్నాయి. సో పుతిన్ బయటికి వెళ్తే సిచ్యువేషన్ దిగజారేటువంటి ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. రష్యాను ఇప్పటికీ మన దేశం ఒక అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా భావిస్తుంది. సో రష్యాతో ఎలాంటి పేచీ లేదు, కానీ పేచీ ఉందంతా చైనాతోనే ఉంది. సో చైనా ఇటీవల చూసాం, అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగం అని క్లెయిమ్ చేసింది. అలాగే ఆక్సైడ్ చీన్ తన భూభాగం అని క్లెయిమ్ చేసింది. సో ఇలా గిల్లి కజ్జాలు పెడుతూ చైనా వ్యవహరిస్తుంది. చైనా వ్యవహార శైలి ఏమీ బాగాలేదు. చైనాకు మరొక అసూయ కూడా ఉంది. ప్రపంచ దేశాల్లో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, చంద్రుడి పైన ల్యాండ్ చేయగలిగింది. సో చాలా వేగంగా. వెంకటేష్, సో చాలా ప్రధానమైన దేశాలు చర్చలో పాల్గొంటున్న నేపథ్యంలో యుక్రెయిన్ మీద ఇండియా తీసుకున్న స్టాండ్ అంశం, అది కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా, లేదంటారా? డెఫినెట్గా ఈ అంశం పైన కూడా చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ క్లియర్గా తన స్టాండ్ చెప్పేసింది. శాంతి కోసం ప్రయత్నాలు జరగాలి. ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ అంతా కూడా ప్రపంచం పైన పడుతుంది. కాబట్టి శాంతి కోసం జరిపేటువంటి అన్ని ప్రయత్నాలకు తాను మద్దతు ఇస్తానని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. సో క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే భారత్
స్టాండ్ను రష్యా కూడా ఇప్పటికీ అభినందించింది. ఎక్కడ ఒకవైపు మొగ్గకుండా ఒక న్యూట్రల్ స్టాండ్ భారత్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వెస్ట్ దేశాలు, పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యాకి అగెనిస్ట్గా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ దిశగానే ఈరోజు అమెరికా సహా మిగిలినటువంటి దేశాలంతా కూడా రష్యా పైన ఆంక్షలన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం కూడా చాలా కీలకమైనటువంటి హైలైట్గా నిలవబోతుంది. అయితే భారత్ మాత్రం క్లియర్గా తన స్టాండ్, న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తుంది. చైనా రష్యా వైపు నిలబడగా భారత్ మాత్రం సెంట్రల్ స్టాండ్ తీసుకొని ప్రపంచంలో శాంతి సుస్థిరత కోసమే భారత్ ప్రయత్నం చేస్తుంది. సో బహుశా భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా కూడా ఒక శాంతి, పీస్ నెలకొనాలనేటువంటి స్టాండ్ కారణంగా కూడా రష్యా, చైనా డుమ్మా కొట్టాయి. ఒకవైపు భారత్ టిల్ట్ టువర్డ్స్ అమెరికా వైపు ఉందనేటువంటి ఒక అనుమానం కూడా ఈ రష్యా, చైనాలలో ఉంది. సో దాని కారణంగానే ఇద్దరు దేశాధ్యక్షులు డుమ్మా కొట్టారనేటువంటి ఒక చర్చ కూడా ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి పాయింట్ ఇదే అంశం ప్రస్తుతం చర్చ వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. అలాగే చైనా ఈ చర్చని రష్యాకి తీసుకెళ్లాలి అని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న మాట. సో ఈ క్రమంలో దానికి సంబంధించి ఏదైనా క్లారిటీని ఆశించవచ్చా G20లో? అంటే భారత్ విదేశాంగ విధానం చాలా క్లియర్గా ఉంది. డిఐఫైనైజేషన్ అని దీన్ని పిలుస్తుంటారు. సో ఒకరితో బాగున్నంత మాత్రాన ఎవరితో సంబంధాలు చెడిపోతే మరొక దేశంతో మరొకరితో మాట్లాడకూడదు అనేటువంటి ఒక వైఖరితో భారత్ లేదు. ఎందుకంటే చైనా, రష్యాలో ఇది రెండు కూడా మిత్ర దేశాలుగా చైనా మనకు శత్రుదేశం అయినప్పటికీ ఒక వాణిజ్యపరంగా సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే రష్యాతో ఒక నమ్మకమైన దేశంగా కొనసాగుతుంది. కానీ రష్యా, అమెరికా చెడిపోయినంత మాత్రాన మనం అమెరికాతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక వైఖరికి భారత్ వ్యతిరేకంగా ఉంది. దీన్ని డిఐఫైనైజేషన్ అని డిప్లొమాటిక్ ఛానల్స్లో పిలుస్తుంటారు. సో ఎవరికి ఏ దేశంతో ఆ దేశంతో ప్రత్యేక సంబంధాలు భారత్ నెలకొల్పుతూ వస్తుంది. కాబట్టి ఒకరితో ఒకరికి చెడిపోయింది కాబట్టి మరొకరు వారితో మాట్లాడవద్దు అనేటువంటి ఒక వైఖరి భారత్ తీసుకోవడం లేదు. సో దాని చైనా, రష్యా స్టాండ్కు భిన్నంగా ఇప్పటికే అమెరికాతో చర్చలు జరుపుతోంది. అమెరికాతో స్నేహాన్ని భారత్ కోరుకుంటుంది. కమింగ్ టు డొమెస్టిక్, ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ యూరోప్ పర్యటనకి బయలుదేరారు. సో కాంగ్రెస్ తరపున రిప్రజెంటేటివ్గా ఎవరు వస్తున్నారు? చాలా వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సదస్సు టైంలో రాహుల్ గాంధీ యూరోప్ టూర్ ఏంటి అనేది. సో దాని గురించి ఎవరన్నా స్పందించే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళని పిలవడం కానీ వాళ్ళు దీంట్లో పార్టేక్ అవ్వడం కానీ ఏదైనా కనిపిస్తుందా? అలాంటి అవకాశం ఏదైనా ఉందా? అంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు డిన్నర్ ఇన్విటేషన్ ఇచ్చారు. అలాగే దేవేగౌడ కూడా డిన్నర్ ఇన్విటేషన్ ఇచ్చారు, ద్రౌపది ముర్ము. సో డిన్నర్ ఇన్విటేషన్ను ఇప్పటికే దేవేగౌడ తనకు అనారోగ్య కారణంగా తాను డిన్నర్కు రాలేనని చెప్పారు. అలాగే మన్మోహన్ సింగ్ మాత్రం తాను ఈ డిన్నర్కు వస్తున్నట్టు చెప్పారు. సో రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరగబోతుంది. సో ఆ సందర్భంగా G20 దేశాధినేతలతో వీరందరూ కూడా చర్చించబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని తెలుస్తుంది. కేవలం మాజీ ప్రధానులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. రైట్, ఇక చాలామంది అంటే చాలా దేశాధినేతలు ఫస్ట్ టైం ఇండియాకి వస్తున్నారు. సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ రావడం కూడా ఇదే మొదటిసారి అని చెబుతున్న నేపథ్యంలో ఏర్పాట్ల గురించి ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తోంది? ఒకవైపు షాంగ్రీలా, మరోవైపు లిమెరిడియన్, ఇలా చాలా పెద్ద పెద్ద హోటల్స్, చాలా ఖరీదైన హోటల్స్ అన్నీ సర్వాంగ సుందరంగా, భద్రతా దృష్ట్యా కూడా ఎలాంటి ల్యాబ్స్ లేకుండా ఏర్పాట్లు చేశామనేది మన ఇండియన్ మీడియా అంతా కూడా చెప్తున్న నేపథ్యంలో హౌ ఇస్ ఇట్? అంటే ఇంటర్నేషనల్ మీడియా దీనిపై దృష్టి సారించిందా? వాళ్ళ అప్డేట్స్లో కానీ వాళ్ళ ఇన్పుట్స్లో కానీ దీని గురించి ప్రస్తావిస్తుందా? డూ యూ హ్యావ్ ఇన్పుట్ అబౌట్ దట్? ఖచ్చితంగా భారత్ తొలిసారిగా ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహిస్తుంది. G20 శిఖరాగ్ర సదస్సుకు నాయకత్వం వహించేటువంటి అవకాశం లభించింది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇంటర్నేషనల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. 2700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేశారు. కేవలం అధునాతనమైనటువంటి సౌకర్యాలే కాదు, భారత సంస్కృతిని కూడా మేళవించారు. దానికి భారత మండపం అని పేరు పెట్టారు. చాలా అద్భుతంగా దాన్ని నిర్మించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే వచ్చేటువంటి అతిథులందరూ కూడా 7 స్టార్ హోటల్స్లో వారిని పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు వచ్చినప్పటికీ ఢిల్లీలో ITC మౌర్యలో ఆయన బస్ చేస్తుంటారు. అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ ఉంది. సో ఆ మేరకు ఏ అధ్యక్షుడు వచ్చినా కానీ, గతంలో వచ్చినటువంటి బరాక్ ఒబామా కానీ, ఇప్పుడు రాబోతున్నటువంటి జో బైడెన్ కానీ, అంతకుముందు వచ్చినటువంటి ట్రంప్ కానీ, వీరందరూ కూడా ITC మౌర్యలోనే వారికి ఆతిథ్యం ఇచ్చారు. సో ఆ దిశగానే అన్ని 7 స్టార్ హోటల్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కీలక దేశాధినేతలకు అక్కడ ఆతిథ్యం ఏర్పాటు చేశారు. షాంగ్రీలా హోటల్లో, నేను నిలబడ్డ ప్లేస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే షాంగ్రీలా హోటల్ ఉంది. సో ఇక్కడ బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్కు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. సో ఇలా 7 స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా వరల్డ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే హోటల్స్ చైన్స్. సో అందులో వారందరికీ బస ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా
ఎక్కడ రాజీ పడకుండా వరల్డ్ స్టాండర్డ్స్ లెవెల్లో వాటిని ఏర్పాటు చేస్తూ క్వాలిటీలో కూడా క్లియర్గా భారత సంస్కృతి సాంప్రదాయాలు వచ్చినటువంటి అతిథులందరూ కూడా సింధూరం పెట్టడం, వారికి రుద్రాక్షమాల వేయడం, అలాగే డప్పులతో అక్కడ ఉన్నటువంటి మేళతాళాలతో వారికి స్వాగతం కలపడం, కంప్లీట్గా ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ కుజిన్ కూడా ఏర్పాటు చేశారు. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి క్లియర్గా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. సో మెనీ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఇందులో ఏర్పాటు చేశారు. వాటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షికి సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఇక్కడ భారత మండపం పక్కనే ఒక ఎగ్జిబిషన్ హాల్ ఏర్పాటు చేశారు. సో అక్కడ వీరందరికీ లేపాక్షికి అలాగే ఆప్కో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒకవైపు హ్యాండిక్రాఫ్ట్స్, ఇంకోటి హ్యాండ్లూమ్స్, ఈ 2 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. కొండపల్లి, ఏటి, కొప్పాక బొమ్మలను కూడా అక్కడ ఉంచారు. అలాగే తెలంగాణకు సంబంధించి గోల్కొండకు సంబంధించినటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా మన రాష్ట్రాల సంస్కృతులను, దేశ సంస్కృతిని కూడా ప్రతిబింబించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. ఎవరైనా పార్లమెంటేరియన్స్కి ఎవరికైనా ఆహ్వానం ఉందా వెంకటేష్? అంటే ప్రస్తుతానికైతే ఎంపీలు ఎవరికి కూడా ఆహ్వానం లేదు. కేవలం ఎవరైతే డెసిగ్నేటెడ్ మినిస్టర్స్కు మాత్రమే ఆహ్వానం ఇచ్చారు. అది కూడా కేవలం వచ్చేటువంటి అతిథులకు ఆహ్వానం పలికేందుకు చూస్తున్నాం. మనం ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్కు శోభా కరంద్లాజే అగ్రికల్చర్ ఎంఓఎస్ ఆమె ఆహ్వానం పలికినటువంటి సందర్భం మనం చూసాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ వేశారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు జనరల్ వికే సింగ్, ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఓఎస్గా పనిచేస్తున్నారు. సో మినిస్టర్స్ అందరికీ అతిథులను ఆహ్వానించేటువంటి ఒక రిసెప్షన్ డ్యూటీ వేశారు. మిగిలిన వర్క్ అంతా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా ఈ డిప్లొమాటిక్ వర్క్ అంతా చూస్తున్నారు. అలాగే ఇక అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్న నేపథ్యంలో G20 సదస్సు సాక్షిగా దాదాపు 9 ప్రధాన రంగాల్లో ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకం అనేది తగ్గిస్తున్నట్టుగా భారత్ ప్రకటించిన నేపథ్యంలో దానికి ప్రతిగా అమెరికా నుంచి ఏదైనా ఆశిస్తోందా భారత్? ఏదైనా ప్రకటన ఉండబోతోందా? ఈరోజు 8 గంటలకు దానిపైనే చర్చలు జరగబోతున్నాయి. సో ఖచ్చితంగా డెఫినెట్గా ప్రపంచం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపేది, కీలక అంశాలపైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇప్పటికే భారత్ క్లియర్గా తన స్టాండ్ ప్రకటించింది. అమెరికా, రష్యా 2 కూడా తనకు మిత్ర దేశాలు అనేటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో అమెరికాతో మరిన్ని ఒప్పందాలు, రక్షణపరమైనటువంటి ఒప్పందాలు మెరుగుపరచుకోవడానికే భారత్ మొగ్గు చూపుతోంది. F-16 లాంటి యుద్ధ విమానాల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, డ్రోన్స్ టెక్నాలజీ కానీ, జెట్ టెక్నాలజీ కానీ, ఇలా కీలకమైనటువంటి అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈ రక్షణ ఉత్పత్తులు తయారు చేసేటువంటి కంపెనీల టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి వాటన్నిటిని కూడా ఇండియాలో తయారు చేసే విధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్కు అనుగుణంగా ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా కూడా గివ్ అండ్ టేక్ పద్ధతిలో ఉంటుంది. వారు కొంత తగ్గితే మనం కూడా కొంత తగ్గేటువంటి పరిస్థితి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే 2 దేశాలు తమ ఇంట్రెస్ట్, తమ దేశ ప్రయోజనాలు. రైట్, సారీ టు ఇంటరప్ట్ యూ. మొత్తానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి కేవలం అమెరికాతోనా, లేకపోతే సునాక్ కూడా మొదటిసారి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వస్తున్న నేపథ్యంలో, అలాగే బ్రిటన్లో పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. బర్మింగ్హామ్ లాంటి సిటీస్ చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి. రిసెషన్ దిశగా పయనం అవుతోంది అంటే దాని గురించి ఏదైనా ఊతం ఉంటుందా? సో ఇచ్చిపుచ్చుకునే ధోరణి కంట్రీస్ మధ్య, దేశ నేతల మధ్య ఏ విధమైన చర్చలు సాగుతాయి అనేది సాయంత్రం తేలుతుందనేది మొత్తానికి మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి వస్తున్న అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్. సో రాబోయే బులెటిన్స్లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఫర్ నౌ, థ్యాంక్ యూ సో మచ్.